ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు ఏ తెగులు మీ మీదకి రాదు. దేవుడైన యెహోవా మోషేతో అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఐగుప్తులో చేసినప్పటికీ ఫరో హృదయం కఠినమైనప్పుడు చివరిగా తొలి సంతానం అంతటికి ఐగుప్తి దేశీయుల రాజు మొదలుకొని దాసుల వరకు కూడా ఐగుప్తి సంతానంలో తొలి పిల్లలను సంహారం చేస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలుని తన ప్రజలను కాపాడడానికి వారున్న ఇండ్ల మీద ఏడాది గొర్రెపిల్ల యొక్క లేక మేకపిల్ల యొక్క రక్తంను ప్రోక్షించుకోమని చెప్పాడు. అప్పుడు ఆ సంహారము ఆ ఇంటి మీదకి రాకుండా ఆ రక్తం మీకు గుర్తుగా ఉండి ఆ దేశంను పాడు చేస్తున్న సంహార దూత మీ మీదకి రాకుండా తొలగిపోతుందని చెప్పాడు. మన ఇంటి మీద కూడా ఏ తెగులును రాకుండా ఉండాలంటే మనము క్రీస్తు రక్తంలో ప్రోక్షించబడినట్లుగా ఆయనను ప్రతి ఉదయం వేడుకున్నప్పుడు ఆ కాపుదల, ఆ కంచె, సంరక్షణ మనకు దేవుడు ఇస్తాడు. ఆమేన్.